ఇన్ని రోజుల నుంచి నన్ను కట్టేసి టార్చర్ చేస్తాను. అరే నీ అబ్బా ఎవరి నువ్వు ఇంత టార్చర్ చేస్తావు నాకు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారా? సార్ సార్ టైం కన్నా పెట్టి ఇంత మంచిగా చూసుకుంటారు, నన్ను ఎందుకు చంపాలనుకుంటారు సార్? సార్ 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 నన్ను ఎందుకు చంపాలనుకుంటారు సార్? నేను చేసిన తప్పేంటి సార్? సార్ ఉంది, సంబంధం ఉంది. మన సంబంధం ఏందో తెలియాలంటే ముందు నేనెవరో నీకు తెలియాలి. చదువు పూర్తి చేసుకొని నా కూతురు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇంతటి ఘోరం జరిగింది. దీన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. హలో, అరే పోతాను ఉందారా? అర్జెంట్గా పంపు. అరే గీ టైం ఫోన్ చేస్తే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు, ఎటోళ్ళు అడవేరు. ఇప్పుడు దొరికినా దొరకరా? వస్తావా? ఉదయం హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. కంగారుగా నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఏం కాలేదు, ఏం కాలేదు, నువ్వేం కాదు, నీ బిడ్డకి ఏం కాలేదు. బిడ్డకి ఏం కాదు. ఏం కాలేదు, మీరు సార్ ఏం కాలేదు, నీకేం కాలేదు, ఏం కాలేదు సార్, ఏం కాలేదు, నీ బిడ్డకి ఏం కాలేదని చెప్తాను. ఏం కాలేదు, ఏం కాలేదు చెప్తాను. ఏడు ఏం కాదు, నేనున్నా ఎందుకు నువ్వు బిడ్డకి ఏం కాలేదు చెప్తా. ఏం కాలేదు, ఏడు 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 నేను చెప్తాను. వేరే ఊగో వేరే స్వామి,
ఏడవకు అమ్మాయి 12 గంటల తర్వాత సుహ వస్తుంది, నువ్వు టెన్షన్ పడకు. వస్తుంది 12 గంటల తర్వాత. ఇక మన అమ్మాయిని తీసుకొచ్చింది ఈ వ్యక్తి. ఏం కాదన్నా, ఏం కాదు, మంచిగా ఉంటది. నేను పట్నం పోయి రాగా బస్ దిగి నడుచుకుంటూ వస్తా అంటే చెట్లలో మూడు సౌండ్ వచ్చింది. ఎవరు ఆరు చూసిన నేను. అయ్యా అదృష్టం ఏంటంటే అమ్మాయిని మన హాస్పిటల్ తీసుకొచ్చి చాలా మంచిదే అయింది. ఈ విషయం ఇంకెవరికి తెలియదు. సారు, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు సారు. మీ దండం పెడతా సారు. 10 మంది వెళ్తే మా పరువు పోతుంది. నా బిడ్డ గురించి ఎవరేమని అనుకుంటారు సార్. మీ దండం పెడతా సారు. నేను చెప్పన్నా, నువ్వేం బాధపడకు. నేను ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేసి అంత మొరటోని కాదే. ఎవరైనా అందరూ బాగుండాలని తీసుకొచ్చిన. ఏం కాదు, బాధపడకు, మంచిగా అయితే. బంగారు మా అమ్మగారు ఎంత కష్టం వచ్చింది బిడ్డ అని. దేవుడా అమ్మా, బంగారు తల్లి, ఎంత కష్టం వచ్చిందే నీకు తల్లి. అమ్మా దేవుడా, ఎంత పని తీరా స్వామి నువ్వు ఏడోకురా. ఒక వారం రోజు అబ్జర్వేషన్ నుంచి మంచి అయిన తర్వాత డిశ్చార్జ్ చేద్దాం అమ్మాయిని. వద్దు వద్దు, నన్ను ఏం చేయకండి. వద్దు వద్దు వద్దు, ఏం నన్నేం చేయకండి. సారీ సారీ, నేను రామా డాడీని. ఏం బిడ్డ, ఏం బంగారు బంగారు తల్లి, పొందమ్మా బిడ్డ. ఏం బిడ్డ భాష మామగారు, నీకు ఎక్కడ కష్టం వచ్చింది ఆయన తక్కువగా బంగారు తల్లిగా. ఎంత కష్టం వచ్చింద్రమ్మా నీకు. ఈ కష్టానికి కారణమైనవన్నీ చంపుతావని, నరుకుతా, పొడిచి చంపుతావని. దొంగముండా కొడుకు ఎప్పుడే వాడు నాకు దొరకాలి. దొరకబడతావని వెతికి చంపుతా. వెతికి వాణ్ణి. ఇంకే అమ్మాయి జోనికి వెళ్ళాలన్నా భయపడాలి, వాడు భయపడాలి. తల్లి
శ్రావణి అమ్మ శ్రావణి చిత్తలు లే బిడ్డలు మంచి కొన్ని కాళ్ళు ఉన్నాయి. అమ్మో, ఇంత జరిగినాక కూడా నేను బతికుని వేస్ట్. నేను చచ్చిపోతా, నాకు బతకాలని లేదు. నేను చచ్చిపోతా ఇప్పుడు. శ్రావణి అమ్మా శ్రావణి మా నాన్న తల్లి నన్ను ఒక్కదాన్ని పెంచి మా నాన్న నాకేమన్నా అయితే నన్ను యూజ్ బతకలేడు మా నాన్న. నేను మా నాన్న కోసమైనా స్ట్రాంగ్ ఉంటా. నేనేం చేసుకోను. నాకేమన్నా అయితే మా నాన్న తట్టుకోడు. నేను మా నాన్న కోసమైనా స్ట్రాంగ్ ఉండి నేను అసలు ఏం చేసుకోను. సార్ సార్ తెలియక చేశాను సార్. సార్ నన్ను క్షమించండి సార్. నన్ను క్షమించండి సార్. సార్ సార్ తప్పేం సార్. వదిలేండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. నువ్వు అరిస్తే అరంగం కూడా వేలు కూడా చంపేస్తా. నువ్వు చేసిన పనికి గత 2 సంవత్సరాలుగా మందులు వాడుతూ టార్చర్ అనుభవిస్తున్నాను తెలుసా నీకు? రై ఒకరోజు సడన్ గా మా మేనల్లుడు మా ఇంటికి వచ్చాడా. ఎందుకో తెలుసా? నా బిడ్డను తీసుకుంటానని. కానీ నేను నువ్వు చేసిన ఘనకార్యాన్ని నా అల్లునికి ఉన్నట్టుగా చెప్పాను. వాడు అయినా కూడా నా మీదున్న ప్రేమతో చేసుకోవడానికి ముందుకొచ్చాడు. నా అల్లుడు మంచోడు కాబట్టి నా బిడ్డను పెళ్లి చేసుకొని అమెరికాకు తీసుకెళ్లాడు. ఈ అప్పటి నుండే శురువైందిరా నీ మీద వేట, నీతో నా ఆట. నా కొడక, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసింది ఎవడా అని తిరగని ఊరు లేదురా. నీకోసం గాలించని కాలం లేదు. గల్లీ వెతక నా కొడక. చిట్ట చివరికి ఎక్కడ దొరికావో తెలుసా? నాకు స్టూడెంట్స్ ఉన్నారా. నేను ఒక మాస్టర్ను. చదువు చెప్పుకొని బతికే ఒక పేదరికంలో పుట్టిన ఒక చిన్న మాస్టర్ రా నేను. నా బిడ్డ దొరికిందా నీకు? నా స్టూడెంట్ ఇంట్లో నేను కెమెరాలో చూశాను రా. అప్పుడు పడ్డావురా నా కళ్ళల్లో. నీ పైన వెతికి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టి పడేశాను. ఏం చేయరా నిన్ను? ఏం చేస్తే నా పగ చల్లారుతుందిరా? చెప్పు. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఇక్కడ ప్రాణం పోదురా. నల్లారు ముద్దుగా పెంచుకున్నాను రా నా పాపను. నీకు ఎట్లా ఈ చేతులేనా ఈ కాళ్ళేనా నా బిడ్డలు? అధర్మాన్ని ధర్మంగా పాటించే నీలాంటి వాళ్ళను అధమార్చడానికే ఆ ధర్మమే దారి చూపిస్తుందిరా. అనవసరంగా కన్నారు కదరా నీ అమ్మ నాన్న నిన్ను. ఈ దేశానికి ఈ సమాజానికి నీ అవసరం తీరిందిరా.